దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గడిచిన ఆదివారం మనము ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం చెందుట అనే ఒక మొదటి భాగం మనం విని ఉన్నాం. ఈరోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం చెందుట అనే రెండవ భాగంలో వచ్చి ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం గమనించినట్లయితే, మరి 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని రాజ్యం బలముతో వచ్చుట అనే శ్రేష్టమైన అంశం ద్వారా మరి మనము గత ఆదివారం మనం విని ఉన్నాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం చెందుట మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం విని ఉన్నాం. అయితే ఈరోజు మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. ఆయన వస్త్రములు ప్రకాశమైన మిగుల తెల్లని వాయన, లోకమందు ఏ చాకలిను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త ఈ 9వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన గుట్ట మీదకి, ఒక ఎత్తైన కొండ మీదకి వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పరిచర్యలో సమాజ మందిరానికి వెళ్ళారు, అడవి ప్రాంతాలకు వెళ్ళారు, అరణ్య ప్రాంతానికి వెళ్ళారు, సముద్ర తీరానికి వెళ్ళారు, నదీ ప్రాంతానికి వెళ్ళారు, ఎత్తైన కొండలోకి వెళ్ళారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు తన పరిచర్యను ధరించారు, విజ్ఞాపన ప్రార్థన చేశారు. స్తోత్రం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందడమే కాకుండా పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా వారు రూపాంతరపు అనుభవంలోనికి ప్రభు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో చదివిన వాక్య భాగంలో గమనించినట్లయితే, వారు ఎప్పుడైతే ఎత్తైన కొండ మీదకి వెళ్ళారో అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. ఈ ఎత్తైన కొండ దేనికి సూచనగా ఉందంటే ప్రార్థనకు సూచనగా ఉంది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనాత్మ కలిగి ఉన్నట్లయితే మన యొక్క తలంపులు రూపాంతరం చెందుతాయి, మన మాటలు రూపాంతరం చెందుతాయి, మన ప్రవర్తన రూపాంతరం చెందుతుంది, మన యొక్క ఆత్మీయ జీవితం రూపాంతరం చెందుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగిన దేవుని బిడ్డలు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభుతో నడిచినందువలన, ప్రభు మాట విన్నందువలన, ప్రభువుకు లోబడినందువలన, ప్రభుతో నడిచినందువలన, ప్రయాణం చేసినందువలన వారి యొక్క ప్రయాణంలో వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళగానే వారు రూపాంతరం చెందడమే కాకుండా అక్కడ ఒక అద్భుతమైన కార్యాలు జరిగినాయి. అందులో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లవినియు, ఆయన లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలువ చేయలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు పిల్లలను గమనించండి, ఆయన వస్త్రములు ప్రకాశవంతముగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది అద్భుతమైన కార్యం. వస్త్రములు అనేక రకాలుగా ఉన్నాయి. రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము. 104వ కీర్తన అండి 2వ వచనంలో చూసినట్లయితే, 104వ కీర్తన 2వ వచనం చదువుకుంటున్నాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, దేవునికి మహిమ. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలను నీవు పరిచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు, విడుదలిచ్చే దేవుడు, విమోచనిచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆయన మహిమ ప్రభావములు ఆయన పొందిన దేవుని బిడ్డలు కలుగుతుంది. దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారికి కలుగుతుంది. ఇక్కడ వస్త్రం వలె వెలుగు నీవు కప్పుకొని ఉన్నావు. వెలుగైన యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న దేవుని యొక్క బిడ్డలు ఈ లోకానికి వెలుగై ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. చాలా అద్భుతమైన మాట. మనం లోకానికి ఎలా ఉండాలంటే వెలుగైన దేవుని బిడ్డలుగా ఉండాలి. వెలుగు సంబంధులు వారు ఎలా ఉంటారంటే
సమాజానికి, కుటుంబానికి, సంఘానికి, దేవునికి, ఈ లోకానికి ఒక వెలుగై ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినప్పుడు 28వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు లోకమును జయించి, మరణమును జయించి, పాతాళమును జయించి, ఏంటంటే అపవాదిని జయించి, వ్యాధిని జయించిన ప్రభువు పునరుద్ధరణై లేచిన తర్వాత అక్కడ అనేక మందికి తను తాను ప్రతిష్టపరుచుకున్నాడు. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనంలో ఆయన సజీవుడై లేచిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన ప్రత్యక్షత కనబడుతుంది. చదవండి 3వ వచనం. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే మరణాన్ని జయించారో అక్కడ ఒక అద్భుతమైన కార్యాలు జరిగినాయి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. మన గృహాల్లోనికి, మన సంఘములోనికి, మన జీవితంలోనికి దేవుని యొక్క దూతలు దిగి రావాలి. ఎవరైతే ఏకాంతముగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారో, అంటే డివైన్ కనెక్షన్, దైవికమైన సంబంధాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఎలా నడిపిస్తారంటే అభిషేకముతో దేవుడు నడిపిస్తాడు. దేవుని యొక్క కృపవరాలు ఇచ్చి నడిపిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం వెళ్తున్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనము జీవిస్తున్నప్పుడు ఈ లోకములో రక్షణ వస్త్రమును కలిగి ఉండాలి, మహిమ వస్త్రమును కలిగి ఉండాలి, స్తుతి వస్త్రమును కలిగి ఉండాలి. ఏ కుటుంబం అయితే దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఏ కుటుంబం అయితే ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటారో, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటారో, వారానికి కనీసం ఒకసారైనా ఉపవాస ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేస్తారో, ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుని యొక్క వెలుగుతో నింపబడతారు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారు, దేవుని ప్రత్యక్షతలో వారు నడుస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పిల్లారా, యోహాను సువార్త 20:12 వచనములో అక్కడ తెల్లని వస్త్రము ధరించిన దూతల గురించి మనము గమనిస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం అండి. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరును కాలువైపున ఒకరును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ యేసు క్రీస్తు యొక్క సమాధి యొద్దకు కొంతమంది స్త్రీలు వచ్చారు, తర్వాత పురుషులు వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆ యొక్క మరియ ప్రభు యొక్క సమాధికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడ్చుతూ 11వ వచనంలో ఏడ్చుతూ సమాధిలో ఉండి చూడగా తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరును కాలువైపున ఒకరును ఉండుట కూర్చుంట కనబడింది. అప్పటికే ప్రభు లేచాడు. దేవునికి స్తోత్రం. అయితే మన జీవితంలో మనకు పరిచయం చేయడానికి, మనం నడిపించడానికి దేవుని దూతలు, ఏంజెల్స్ మనకు దేవుడిచ్చాడు. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దూతలు ఎక్కడైతే దిగి వస్తాయో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఒకానొక సందర్భంలో దేవునికి స్తోత్రం, బెతెస్దా అనే కోనేరులో, ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తాం, గమనిస్తాం. అయితే బెతెస్దా అనే కోనేరు అనగా ఒక నీరు. అనేక మంది అనేక ప్రాంతాల నుండి ఆ కోనేరు దగ్గరికి వస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారంటే ఒక కారణం ఉంది. ఏంటంటే వారికి ఉన్న వ్యాధులు, బలహీనతలు, శోధనలు, వారికి ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఆ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు ఎవరైతే మొదట నీటిలో దిగుతున్నారో వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా వారికి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే ఆ సమీపంలో 38 సంవత్సరాల నుంచి ఏంటండి నడవలేని స్థితిలో ఉన్న ఒక కుంటివాడు ఉన్నాడు. కానీ అతను చూస్తున్నాడు అనేక మంది రావటం,
దేవుని యొక్క దూత వచ్చి ఆ నీళ్లు కదిలించడం, ఆ బెతెస్దా కోనేరు అనగా ఈ ప్రస్తుత కాలంలో దేవుని సంఘమే. ఆ కోనేరు అనే సంఘములో వచ్చిన దేవుని బిడ్డలు దేవుని దర్శనాన్ని కలిగి, దేవుని ప్రత్యక్షతను కలిగి, దైవ దర్శనాన్ని కలిగి, దేవుడు మాట్లాడుచున్నప్పుడు, ఉన్నతమైన ఉపదేశం అనే క్రమానికి అప్పగించుకున్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మి విశ్వసించిన దేవుని బిడ్డల జీవితాల్లో సంఘం అనే కోనేటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క దూతలు దిగి వచ్చినప్పుడు, ఆయన కనుదృష్టి, ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ముఖ కాంతి మన మీద, మన సంఘం మీద ప్రకాశించినప్పుడు మనకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, మానసిక స్వస్థత కలుగుతుంది, శారీరక స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ వాక్య భాగాన్ని మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో గమనిస్తాం. అయితే 38 సంవత్సరాల నుంచి నడవని స్థితిలో ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. అయితే ప్రభు వచ్చాడు, వచ్చి స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. హల్లెలూయా. స్వస్థపడగోరుచున్నావా? ఈ దినమున ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీ జీవితంలో ఒక కార్యం చేయడానికి ఆయన మహిమ స్వరూపిగాను, ఆత్మ స్వరూపిగాను ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? నీకు విడుదల కావాలని కోరుకుంటున్నావా? నీవు దీవించబడాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం కోరుకుంటున్నావా? నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభు అడుగుతున్నాడు. ఆనాడు కుంటితో మరి 38 సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? అదే ప్రశ్న ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీవు దీవించబడాలని కోరుకుంటున్నావా? స్వస్థపడాలని కోరుకుంటున్నావా? అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని యొక్క మాట విను. దేవునికి స్తోత్రం. అయితే అద్భుతం ఏంటంటే, ప్రభా నన్ను కోనేట్లో దించడానికి ఎవరు నాకు సహాయం చేయలేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ కుంటివాడిగా ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. లేచి నీ పరిపెత్తుకొని నడమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎక్కడైతే ప్రభు దిగి వస్తాడో, ఎక్కడైతే దేవుని దూతలు దిగి వస్తాయో, అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అయితే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ బైబిల్ గ్రంథం రాయబడింది. మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 10వ వచనం అండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారితో నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చని వారితో చెప్పింది. హల్లెలూయా. దేవుని పిల్లల దగ్గర వాక్యంలో మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించిన యేసయ్య, లోకమును, పాపమును, ప్రకృతిని, వ్యాధిని, అపవాదిని, పాతాలను జయించిన యేసు క్రీస్తు ప్రభువారు, జైనుడైన యేసు క్రీస్తు ప్రభువారు అనేక మందికి తను తాను సజీవంగా ప్రత్యక్షపరచుకోవడమే కాకుండా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను అన్నాడు ప్రభు. ఇంకా ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, పై నుండి శక్తి పొందే వరకు, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చే వరకు, దైవ దర్శనం పొందే వరకు, దేవుని యొక్క మహిమ మీ మీదకి వచ్చే వరకు, దేవుని బలము మీ మీదకి వచ్చే వరకు విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఏంటంటే అభిషేకం అనేది చాలా విలువైనది. అభిషేకము కలిగిన దేవుని బిడ్డలు వారి యొక్క ముఖాలు ఎలా ఉంటాయంటే రూపాంతరం చెందుతాయి. దేవునికి స్తోత్రం. తేజస్తో ఉంటాయి, ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములను భూదిగంతములలో నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పారు. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆరోహణమై పైకి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఒలీవ కొండ ఉంది. ఆ ఒలీవ కొండ దగ్గర దాదాపు ఒక 500 మంది వచ్చారు, గ్యాదర్ అయ్యారు. అయితే వారందరూ చూస్తుంటే అలా ప్రభు ఏం చేశాడు, అలాగ రూపాంతరం చెంది మహిమతో అలాగ వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్నప్పుడు దేవుని యొక్క దూతలు మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చెప్పి 9వ వచనం, మీరు చూపుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు. ఒక మేఘము, షెకినా మేఘము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. అయితే మోషే గారి నాయకత్వంలో వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను అనే ఒక అద్భుతమైన దేశాన్ని తీసుకెళ్లాలని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించాడు. కొన్ని లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి ప్రయాణంలో పగలు మేఘస్తంభం అండి, రాత్రి అగ్నిస్తంభం. దేవుడికి స్తోత్రం. పగలు మేఘస్తంభం అంటే ఏంటి, రాత్రి అగ్నిస్తంభం అంటే ఆయన కృప వెలుగు. ఆయన కృప లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే, ఆయన ప్రత్యక్షత లేకపోతే, ఆయన మహిమ మనతో లేకపోయినట్లయితే, ఆయన యొక్క ప్రేమ మనతో లేకపోయినట్లయితే, ఆయన ఆత్మ మనతో లేకపోయినట్లయితే మనం ప్రయాణం చేయలేము. ఈ లోకంలో జీవించడం కూడా చాలా కష్టం. దేవునికి స్తోత్రం. అయితే వారి ప్రయాణంలో దేవుడు వారికి ఎంతో తోడుగా ఉన్నాడు. గమనించండి, వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు సమకూర్చాడు. ఏంటండి, పైనుండి అద్భుతమైన పూరీలు, ఆహారం, మన్నాను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారికి నీరునిచ్చాడు. వారి ప్రయాణంలో పగలు మేఘస్తంభం. మేఘం వస్తే, మంచి ఎండలో ఒక మేఘం అలా వస్తే ఎంత చల్లగా ఉంది, ఇట్లా ఉంటే బాగుంది అనుకుంటాం కదండి. ఎండాకాలంలో మనం బయట వెళ్తున్నప్పుడు బాగా ఎండ ఉంటుంది. ఆ ఎండలో అకస్మాత్తుగా ఒక మేఘం రాగానే నీడ వచ్చేసరికి ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అట్లనే వారికి ఎండ దెబ్బ తగలకుండా దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక అద్భుతమైన మాట, వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడండి. ఎక్కడండి ఇది? 121 కీర్తనలో మనం చదివినట్లయితే మొదటి వచనం చదివినప్పుడు ఒక అద్భుతమైన వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. కొండల తట్టు నీ కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. 121 కీర్తన చదవండి దయచేసి. కొండల తట్టు నా కళ్ళెచ్చునా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన. యెహోవా నీకు నీడగా ఉన్నది. పగలు ఎండ దెబ్బైనను, గమనించండి, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. చాలా అండి, దేవునికి స్తోత్రం. పగలు ఎండ దెబ్బ తగలకుండా చక్కటి మనం జీవించాలంటే క్లైమేట్, వాతావరణం కూడా సమపాల్లో ఉండాలి. మన బాడీకి సరిపోయినట్టుగా ఉంటేనే మనకు ఎటువంటి బలహీనతలు లేకుండా మనం జీవించగలుగుతాం. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు దాదాపు 500 మంది చూస్తూ ఉన్నారు. అలా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ దగ్గర నుంచి అలా ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు, ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. తేరి చూస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారితో నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు ఎప్పుడైనా సరే మీ చేతుల మీదుగా మీరు చూస్తుండగా ప్రాణం పోవడం ఎవరైనా చూసారా? మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ ప్రాణం పోవడం ఎవరైనా చూసారా? చూసిన వారి చేతులు ఎత్తండి. ఓకే. అయితే మా నాన్నగారు జరిగిపోయినప్పుడు, ప్రభు వీలు పొందుకున్నప్పుడు నేను లేను, ఊళ్ళో లేను. కానీ మా అక్కగారు, మా కృపక్క, అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవైపున డాక్టర్స్ ఉన్నారు, ఆక్సిజన్ పెట్టారు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ అక్కడ నా చేతుల మీదగానే మా అక్క దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ప్రత్యక్షంగా చూశాను, అలా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి, ఎవరైనా మనల్ని ప్రేమించిన వారు మనకు దూరం అయిపోయినప్పుడు
వారు బంధువులైనా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులైనా, లేకపోతే ఇంకెవరైనా మన ఆత్మీయ ఎవరైనా మనకు దూరం అయిపోయినప్పుడు మనం చాలా కన్నీరు కారుస్తాం, బాధపడతాం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితానికి ప్రభువు నమ్మిన బిడ్డలకు ఒక అద్భుతమైన ఏంటండి, ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనేది ఉంది. మరణంతో మన యొక్క జీవితం ముగించబడదు. మరణం తర్వాత ఒక జీవితం ప్రారంభించబడుతుంది. ప్రభువు యేసు క్రీస్తు వారు ఏం చెప్పారంటే, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు అన్నిటికీ చనిపోరని ప్రభు వాగ్దానం చేశారు. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మకు అభిషేకించబడి అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును సహవాసంలో ఎవరైతే నిలిచి ఉంటారో, అంటే ఆయన వాక్యములోను, ఆయన ప్రేమలోను, ఆయన మహిమలోను, ఆయన ప్రత్యక్షతలోను, ఆయన ఆత్మలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు రూపాంతరం చెందుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధముగా ఆరోహణం వెళ్ళారో మరలా తిరిగి రాబోతున్నాడు. ఒక మేఘము ఆయన తీసుకుని పోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ సందర్భంలో సంఘము ఎత్తబడబోతుంది. ఆ సంఘమే మహిమగల సంఘం. ప్రపంచంలో దేవుడు అనేక దేశాల నుండి, అనేక రాష్ట్రాల నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి కొందరిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన మహిమగల రాజ్యములోనికి, ఆ మహిమగల స్థలములోనికి దేవుడు కొందరిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఆ యొక్క మధ్యాకాశాలకు వచ్చినప్పుడు సిద్ధపడిన దేవుడి బిడ్డలు, బుద్ధిగల కన్యకల వల్ల ఎవరైతే సిద్ధపడి ఉంటారో దేవునికి స్తోత్రం. విశ్వాసములోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, ప్రతిష్ట జీవితంలోను దేవుని మహిమ కొరకు జీవించే దేవుని బిడ్డల కొరకు ప్రభువు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ మహిమ బిడ్డలు దేవుని చిత్తము చేయవారై ఉండాలి, దేవుని ప్రేమించువారై ఉండాలి. అందుకనే ఒక స్వరం పడుతుంది, గలిలయ మనుషులారా మీరెందుకు లేచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళక మీరు చూచితిరో ఆ రీతిగా నేను తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు ప్రభు రాబోతున్నాడు. అవునండి, దేవునికి స్తోత్రం. పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఆయన మహిమలో మనం చేరబోతున్నాం. దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో హిమము వలె ధవలమైన వస్త్రములను రాయబడింది. మత్తయి సువార్త 17:2లో చూసినట్లయితే సూర్య కాంతి వలె ప్రకాశించిన వస్త్రములు. దేవునికి స్తోత్రం. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు, యోహాను, యాకోబు వారు ఎప్పుడైతే ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళారో వారు రూపాంతరం చెందారు. ఆ యొక్క ఎత్తైన కొండ వారు ఏకాంత ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందుకనే వారు రూపాంతరం చెందారు. దేవునికి స్తోత్రం. సూర్యుని కాంతి వల్లే ప్రకాశించిన వస్త్రముగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము గమనించండి, 3వ అధ్యాయం 5వ వచనం అండి. జయించువారు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. దేవునికి స్తోత్రం. జయించువాడు అలాగనే తెల్లని వస్త్రం ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరండి? జయించిన వారు ఏం ధరిస్తారంట?